వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంశాల్లో ఒకటి అమెరికాకు చెందిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసు. మరీ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాల్లో ప్రముఖుల పేర్లు ప్రస్తావనకి వస్తూనే ఉన్న ఈ లిస్టు చాలా పెద్దగానే ఉంది. దీనిపైన ప్రపంచం కూడా తీవ్రంగా చర్చ జరుపుతోంది. అయితే ఒకప్పుడు అపార గౌరవం పొందిన ప్రపంచాన్నే ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా ఈ వివాదాల్లో వినిపించటమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఇది నిజమేనా అనే అనుమానాలకు దారితీస్తోంది. అయితే పేర్లు రావటం అంటే తప్పు చేసినట్లే అన్న భావన అయితే ఖచ్చితంగా కాదు. మేబీ కొన్నిసార్లు ఉండొచ్చు అని కూడా అక్కడి నిపుణులే స్పష్టం చేస్తున్నారు. ఇక ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన పత్రాలు, ఫైల్స్ ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. దీంట్లో చాలామంది పేర్లే బయటకు వస్తున్నాయి. వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది సెకండరీ. మరి దీంట్లో ఇప్పటికే బిల్ గేట్స్ పేరు వచ్చింది, ట్రంప్ పేరు కూడా వచ్చింది. ఇలాంటి ప్రముఖుల పేర్లు మీడియాలో ప్రస్తావించబడ్డాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా విభిన్న వాదనలు వస్తున్నాయి. కొందరు ఈ ఫైల్స్ ఆధారంగానే ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంకా ఇది న్యాయపరంగా నిర్ధారణ కాని అంశము, మరి దీనిపైన ఎలా నిందిస్తామని కూడా మాట్లాడుతున్నారు. అయితే బిల్ గేట్స్ విషయంలో కూడా గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి, వివాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఆయన్ను కానీ ఇతరులను కానీ నేరుగా దోషులుగా తేల్చే తీర్పు అయితే ఇప్పటి వరకు ఏ కోర్టు ఇవ్వలేదన్నది మనకి స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇప్పుడు ఈ వివాదంలో మరొక పేరు వినిపిస్తోంది. ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరిది ఎవరో కాదు, బౌద్ధ గురువు దలైలామా పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో పలుమార్లు ప్రస్తావనకు వచ్చినట్లుగా కూడా కథనాలు రావడంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. దలైలామా ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస, మానవ విలువల సందేశాన్ని ప్రపంచానికే ప్రచారం చేస్తూ గుర్తింపు పొందిన వ్యక్తి. ఇక టిబెట్ అంశంలో చైనాకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన ఇప్పటికే ప్రవాస జీవితం గడుపుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన పేరు వివాదంలో రావటం అనేక సందేహాలకు దారితీస్తోంది. అయితే దీనిపై దలైలామా కార్యాలయం నుంచి అధికారికంగా స్పందన వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్లో దలైలామాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఆయన ఎప్పుడూ ఎప్స్టీన్ను కలవలేదని, ఎటువంటి చర్చలు కూడా జరపలేదు అంటోంది. దలైలామా గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొంతమంది అనవసరంగా ఆయన పేరును లాగుతున్నారని కూడా ఆ కార్యాలయం ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయటం కూడా సరికాదని పేర్కొంది. ఇక దీని తర్వాత ఈ ఫైల్స్లో పేర్లు రావటం వల్ల నిజంగా ఎంతవరకు నేరపూర్త చర్యలు జరిగాయి, అసలు దీంట్లో ఎవరు బాధ్యులు అన్న ప్రశ్నలకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఇన్నాళ్ళు నిజాలు బయటపడుతున్నాయంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు మాత్రం న్యాయస్థాన తీర్పు వచ్చే వరకు ఎవరిని దోషులుగా మనం నిర్ణయించలేమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎప్స్టీన్ కేసు కేవలం ఒక వ్యక్తి వ్యవహారంగా కాకుండా ప్రపంచంలోని శక్తివంతుల చుట్టూ తిరిగే వ్యవస్థలపై ప్రశ్నలే లేవనెత్తుతోంది. నిజాలు ఏవైనా సరే అవి చట్టబద్ధంగా ఆధారాలతో బయటపడాల్సిందే అన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. అసలు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాల్సిందే. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.